ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఈ నెల 7వ నెల మొదటి రోజున ప్రభు మనలను సజీవులుగా లేవనెత్తి ఆయనను స్తుతించే బిడ్డలుగా నిలబెట్టి ఉన్నాడు. మనము ధన్యులము. లోక మనుషులకు లేని నిరీక్షణ, లోక మనుషులకు లేని ధైర్యం ప్రభు బిడ్డలైన మనకు ఆయన కృప ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి గడిచిన 6 నెలలు కూడా ఆయన తన రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరిచి ఉన్నాడు. ఈ 6 నెలలలో అవును మన కళ్ళ ఎదుట ఎన్నో దుర్మరణాలు, ఎన్నో మరణ వార్తలు, ఎన్నో విపత్తులు మన కళ్ళ ఎదుట మనము ఎన్నో చూస్తూనే ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యంగా ఉంటూనే చిన్న వయసులోనే అవును ఎలాంటి బలహీనతలు లేకుండా ఉరి వచ్చినట్లుగా వారిని మరణము ఆవరించి నశించిన వారు ఎందరో లోకంలో ఉన్నారు. ఈ 7వ మాసములో మొదటి దినము ప్రభు మనలను సజీవులుగా లేవనెత్తి ఉన్నాడు. నూతన మాసములోనికి ప్రవేశపెట్టి ఉన్నాడు. నూతన ఆశీర్వాదాల చేత, నూతన వాగ్దానాల చేత ఆయన నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక మిగిలిన 6 నెలలు కూడా నా ప్రభువే ఈ 2025 సంవత్సరం కూడా నన్ను ముందుకి కొనసాగింపచేసే దేవుడు, నన్ను నా కుటుంబాన్ని భద్రపరిచే దేవుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని రెక్కల నీడలోనికి చేరి వద్దాము. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తనలు 27వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మనకు వెలుగుగా ఉన్నప్పుడు, ఆయన మన ప్రాణ దుర్గముగా ఉన్నప్పుడు మనము ఏ పరిస్థితులకు భయపడనవసరం లేదు. ఎవరికి కూడా మనము భయపడనవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర మాంసము తినుటకై అవును మన శత్రువులు మన మీదికి వచ్చినప్పుడు వారే తొట్రిల్లి కూలిరి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది ఈ ఉదయకాలం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలము ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ దినచర్యను ప్రారంభించు. గడిచిన 6 నెలలు ఆయన ఎన్ని విధాలుగా నిన్ను సంరక్షిస్తూ, అవును కదా, నీ రాకపోకల్లో, నీ పోషణలో, నీ జాబ్లో, నీ బిజినెస్లో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కలిగిన ప్రతి పనిలో కూడా ఆయన దక్షిణ హస్తము చాపి నేనున్నాను భయపడకు అని నీ ప్రాణదుర్గముగా ఆయన నీకు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, శరీర మాంసము తినడానికి శత్రువులు అవును ఎంతో మంది ప్రాణముతోనే మృంగివేయాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో దుర్యోచనలు, ఎంతో అసూయ ద్వేషముతో మరి ఉంటూ ఉన్నప్పటికీ కూడా వారే తొట్రిల్లి కూలిరి అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. నీ జీవితంలో కూడా సాతానుడు ఎన్నో విధాలుగా హతమార్చాలని, అవును అంతమొందించాలని, తన బిడ్డలను భూమి మీద లేకుండా చేయాలి అని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉండగా ప్రభు అంటున్నాడు యెహోవా, అవును తన భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నాకు వెలుగు, ఆయన నా ప్రాణదుర్గము. ఈ ఉదయకాలము ఆయన మన ప్రాణదుర్గముగా, మన వెలుగుగా ఉన్నంత కాలం ఏ దుష్టుడు కూడా ఎంత మాత్రము మనకు హాని చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు గ్రంథములో మొర్దెకై యొక్క అనుభవం, హామాను మరి మొర్దెకైనే కాదు మొర్దెకై జాతంతటిని కూడా భూమి మీద లేకుండా చేయాలి అని మరి అతని ఎన్నో యోచనలు, రాజు ద్వారా కూడా తను పర్మిషన్ తీసుకొని, అవును ప్రియ దేవుని బిడ్డలారా, రాజు యొక్క ముద్రను మరి వేయించిన వాడుగా విజృంభించాలి, హతమార్చాలి. ఎందుకు అంటే మరి మొర్దెకై తనకు సాగిలపడటలేదని, తనకు నమస్కరించటలేదని యూదులకు ఉన్న ఆచారం. అవును, తమ దేవునికి తప్ప ఎవరికి కూడా వారు మ్రొక్కే అనుభవం వారికి లేదు. అటువంటి అనుభవంలో మొర్దెకై ఈ లోకానికి, ఈ లోక మనుషులకు
భయపడని వాడు, రాజీపడని వాడు, దేవుని ఎదుట యథార్థముగా జీవించిన అనుభవం కలిగిన వాడు కనుక, అవును, యెహోవా నాకు వెలుగు, ఆయన నా ప్రాణదుర్గము. ఈ హామాను కాదు నా ప్రాణం తీసేది, నా ప్రాణదుర్గమైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడను, ఎవరికి వెరతును. అవును, తన భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. హామాన్ అయితే అనుకున్నాడు, చదువుకున్న వచనంలో, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. అవును, ఈ అనుభవం భక్తుడైన మొర్దెకై జీవితంలో, తన జాతి విషయంలో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పక్షాన మనము నిలబడినప్పుడు, దేవుని సహాయముతో సాతానును మనము జయించినప్పుడు, లోకానికి పాపానికి భయపడకుండా, అవును, ఈ లోక మర్యాదలను అనుసరింపక దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన వెలుగుగా ఉన్నాడు, వారికి ప్రాణ దుర్గముగా ఉన్నాడు. తన యొక్క మరి కోటలో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నామము బలమైన దుర్గము. అవును, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉండును అన్న వాక్యానుసారముగా మొర్దెకైకి పెద్ద ఉరికంబం చేయించాడు. అతని మీద అతనిని ఉరి తీయాలి, వేలాడ తీయాలి, కానీ ఆ ఉరికంబం మీదే హామానును ఎక్కించాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, యెహోవా మనకు వెలుగుగా ఉన్నప్పుడు, మన ప్రాణదుర్గముగా ఉన్నప్పుడు మనము ఎవరికి భయపడని అవసరం లేదు. హామానుకి భయపడలేదు మొర్దెకై. ఎన్నో బెదిరించాడు, చూడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ జాతినే ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని. కానీ దేవునిని మనము వెలుగుగా, ఆయనను మన ప్రాణ దుర్గముగా చేసుకొని ఉన్నప్పుడు ఏ పరిస్థితులకు మనం భయపడని అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులైతే ఎన్నో విధాలుగా వారికి లోబడటలేదు. ఈ లోకానికి పాపానికి రాజీ పడకుండా వారు ప్రత్యేకముగా పరిశుద్ధంగా మరి భక్తితో జీవిస్తా ఉన్నారు. వారి భక్తిని పాడు చేయాలి, వారి యథార్థతను వారు విడిచిపెట్టే విధంగా వారిని అపవిత్రతలోనికి నడిపించాలి అని సాతానుడు మనుషుల ద్వారా ప్రేరేపణ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, అవును, యెహోవాకు మనము భయపడే వారంగా, ఆయన యందు యథార్థతను కలిగి జీవించే వారంగా ఉన్నప్పుడు, ఆయన ఎంతమంది శత్రువులు దుమ్మెత్తి మన మీద వచ్చి మరి హాని చేయాలనుకున్నప్పుడు వారు తొట్టిల్లి కూలే విధంగా ప్రభు మన పక్షాన కార్యం చేస్తాడు. కనుక ప్రభుని స్తుతించు. ఈ 6 నెలలు ఆయన నీ పట్ల ఎంత కృపతో ఉన్నాడో. అవును, ఏమాత్రం మౌనంగా ఉండకుండా ఆయన చేసిన మేళ్లను తలంచుకొని ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి ప్రభుని పూజించు, ప్రభుని గణపరచు. ఈ మిగిలిన 6 నెలలు కూడా, ఈ 7వ మాసం, ఈ జూలై మాసంలో కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నీ యొక్క చేతికి అప్పగించుకుంటున్నాను, నీ చిత్తానికి లోపరుచుకుంటున్నాను. యెహోవా నీవే నాకు వెలుగు, నీవే నా ప్రాణదుర్గం, నేను ఎవ్వరికి భయపడను, ఏ పరిస్థితికి కూడా తలవంచను అని దేవుని యొక్క కృప కలిగిన హస్తాలకు మనలను మనం అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇప్పటి వరకు నీ సన్నిధిలో మాకు తోడుగా ఉన్నావు. అవును ప్రభువా, నాయనా, ఈ ఉదయకాలం తండ్రి, కీర్తనలు 27వ భాగంలో యెహోవా నాకు వెలుగు, ఆయన నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి భయపడను అని భక్తుడు సెలవిస్తున్న రీతిగా మొర్దెకై యొక్క అనుభవం, ఒకప్పుడు ద్వారపాలకుడుగా, అవును ప్రభువా, నాయనా, ఉన్న అతనును ప్రధానమంత్రిగా నిలబెట్టావు. తన యథార్థతను బట్టి, తన నీయందు భయభక్తులు, లోకానికి పాపానికి లోక మనుషులకు, అవును ప్రభువా, భయపడక రాజీ పడని పరిశుద్ధుడైన యథార్థవంతుడైన విశ్వాసిగా జీవించడం ద్వారా ఎంతో హెచ్చించావు. శరీర మాంసమును తినుటకై, అవును ప్రభువా, తండ్రి, శత్రువులు తిరుగుబడినప్పుడు వారు తొట్టిల్లి కూలే అనుభవంలో మొర్దెకై జీవితాన్ని నిలబెట్టావు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాలను కూడా అటువంటి అనుభవంలో హెచ్చించమని నాయనా, గడిచిన 6 నెలలు నీ సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచావు. 7వ మాసంలో నీ బిడ్డలకున్న భారాలు, నీ బిడ్డలకున్న ఒత్తిడి, నీ బిడ్డలకున్న నాయన భయాల నుంచి తొలగించి సమాధానమును, నెమ్మదిని వారి జీవితాలలో నీవు వెలుగుగా, ప్రాణ దుర్గముగా ఉండి ఏ పరిస్థితులకు భయపడక నాయన ప్రతి విషయంలో నీ పైన ఆధారపడే బిడ్డలుగా, నీ అందు నమ్మిక ఉంచి, అవును ప్రభువా, ముందుకు కొనసాగే బిడ్డలుగా నీ బిడ్డలను బలపరచుమని, ధైర్యపరచుమని, స్వస్థపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
గాడ్ బ్లెస్ యూ.